హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎంతో కాలంగా చెప్తా ఉన్నారు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనే దాని ద్వారా ఎవరు ఎంతవరకు రిచ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి, ఇలా ఇంతకు ముందు ఎవరైనా రిచ్ అవ్వడం జరిగిందా, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ రిచ్నెస్లోకి వెళ్ళడం జరిగిందా, ఈ విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, రిచ్ అనేది ఒక్కొక్కరికి ఒక్క ఫైనాన్షియల్ ఎబిలిటీ బట్టి ఉంటుంది. కొంతమంది అది 10 కోట్లుగా చూస్తారు, 100 కోట్లుగా, కొంతమంది 1000 కోట్లుగా, ఇలా డిఫరెంట్ పీపుల్ ఉంటారు సెక్టర్స్లో. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చూసుకున్నప్పుడు అవుట్కమ్ మనకు అన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. 10 కోట్లు ఎర్న్ చేయొచ్చు, 100 కోట్లు ఎర్న్ చేయొచ్చు, అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇలా సక్సెస్ఫుల్గా ఎర్న్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు వరకు? విరాట్ గారు ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇవాళ మనం యాక్చువల్గా అసలు రిచ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు మీకు రిచ్ అనేది వేరేగా ఉంటుంది, నాకు వేరేగా ఉంటుంది, ఆయనకి వేరేగా ఉంటుంది. సో ఒక రిచ్ అంటే ప్రతి ఒక లేబర్ అనుకోండి, లేబర్ 500-700 రూపాయలు సంపాదించే ఒక లేబరు ఆయన అకౌంట్లో ఒక 50 లక్షలు 25 లక్షలు వచ్చిందంటే ఆయన రిచ్, ఆయన రిచ్, రైట్? మళ్ళంటే మిడిల్ ఫ్యామిలీస్ మన లక్షలు చూసాం, కోట్లు చూడలే. మనకి ఒక 2 కోట్లు 3 కోట్లు వచ్చింది అనుకోండి, వీ ఫీల్ వీఆర్ రిచ్, రైట్? అదే కోట్లు ఉన్న వాళ్ళకి బిలియన్స్, మిలియన్స్, బిలియన్స్, రైట్? సో ఒక్కొక్క రిచ్ ఒక డెఫినేషను మనిషి నుంచి మనిషి మారుతూ ఉంటుంది, రైట్ సార్? ఇప్పుడు మనం ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం సార్. కేస్ స్టడీ అనుకోండి, లేకపోతే నా కస్టమర్ ఎవరైతే అడిగారో అది అనుకోండి. ఒక కస్టమరు ప్రతి నెల ఒక 20K సిప్ వేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు సార్. ఓకే, ఒక 8 ఇయర్స్ అనుకోండి, 8 ఇయర్స్ 10 ఇయర్స్ అనుకోండి. ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళు ఒక కార్పస్ 2 crores అనేది క్రియేట్ చేసుకున్నారు, రైట్? వాళ్ళ ఫ్యామిలీలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, 2 పిల్లలు ఉంటారు. వైఫ్ కూడా వర్కింగ్, రైట్? ఈయన ఒక 8 to 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తూ 2 crores కార్పస్ అనేది క్రియేట్ చేసుకున్నారు, రైట్? అలా క్రియేట్ చేసుకున్న తర్వాత 2 CR క్రియేట్ అయిపోయింది, కార్పస్ క్రియేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఎందుకో కొన్ని సంవత్సరాల తర్వాత షీ వాంటెడ్ టు క్విట్ వర్కింగ్, మానేద్దాం అనుకుంటున్నారు, కానీ మంత్లీ ఇన్కమ్ కావాలి ఆవిడకి, రైట్? సో అప్పుడు ఏం చేయాలి? ఇన్కమ్ మరి అంతవరకు వచ్చింది, ఇన్వెస్ట్ చేశారో లేదో తెలియదు, లేదనుకున్నాం మనం. లేదనుకున్నప్పుడు ఈయన ఆ వైఫ్కి ఒక 25,000, అంటే నేను అనుకోవడం ఏంటంటే సార్, ఇక్కడ ఈయన 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, కార్పస్ క్రియేట్ చేసుకున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడ వైఫ్ చేయలేదు, ఆ వచ్చిన డబ్బుల్ని మా ఫ్యామిలీని మెయింటైన్ చేశారు అనుకుందాం మనం, ఇంట్లో ఖర్చులు ఎక్స్పెన్సెస్ అనుకుందాం. సో మానేసిన తర్వాత కూడా 25,000 కావాలనుకోండి. సో అప్పుడే ఆయన ఏం చేశాడంటే ఈ 2 కోట్లను 2 కోట్లలో ఒక 30 లక్షలను తీసి ఒక HWPలో పెట్టాడు, ఒక ప్లాన్లో పెట్టి HWP ఇనిషియేట్ చేసుకుని ప్రతి నెల 25,000 వచ్చేటట్టు. సో ఆవిడకి వైఫ్కి ఏదైతే డబ్బులు కావాలో ఆ ఫండ్ అనేది అరేంజ్ చేశాడు ఆయన. మన ఇప్పుడు 2 crores నుంచి 30 lakhs తీసేసామంటే 1.7 crores ఇంకా ఉంది. ఆ సిప్ కంటిన్యూ అవుతుంది అంది, ఇంకా అంటే కార్పస్ ఇంకా పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూటీ ఉంది. సో ఆవిడది ఫుల్ఫిల్ అయిపోయింది, రైట్? మంత్లీ ఇన్కమ్ 25,000 ఏదైతే కావాలో అది వస్తుంది. పిల్లలు ఇప్పుడు ఇంకా ఉండేది ఏంటి? పిల్లల చదువు, వాళ్ళ మ్యారేజ్, ఫ్యూచర్, వీళ్ళ రిటైర్మెంట్. సో ఆల్రెడీ 1.7 crores ఉంది, అది ఒక కార్పస్ అనేది క్రియేట్ చేస్తుంది ఆయనకి ఉండే టెన్యూర్లో. ప్లస్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అయినా మ్యారేజ్ అయినా సరే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూ చేస్తున్నారు, ప్లస్ ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా, నేను చెప్పేది ఏంటంటే సార్, ఎవరైనా స్టార్టింగ్ ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే రిచ్ అనేది మీకు చెప్పాను కదా, డిఫైన్డ్ బై ఒక పర్సన్ టు పర్సన్ ఉంటుంది. అవును, మనకి ఎంత కావాలి, మనకి ఎంత డబ్బులు వస్తే మనం రిచ్ అనుకుంటామో మన రిచ్. మ్యూచువల్ ఫండ్స్లో 100% రిచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రిచ్ అగైన్ డిఫెన్స్ మీకు కస్టమర్స్ టు కస్టమర్ బట్టి ఉంటుంది. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ప్లస్ మనకి మంత్లీ ఇన్కమ్ వచ్చే స్ట్రాటజీ ఇంకెక్కడ ఉంది? విత్ బెటర్ రిటర్న్స్ 12 to 15% ఆన్ యావరేజ్. హిస్టరీ చూసుకుంటే, ట్రాక్ చూసుకుంటే వీఆర్ గెటింగ్ 12 to 15% రిటర్న్స్. ఇంకెక్కడ వస్తుంది సార్ మీకు? ప్లస్ లిక్విడిటీ, మీకు కావాల్సినప్పుడు తీసుకోవడం.
ఎక్కడ వస్తుంది మీకు? ఐ థింక్ ఒక బెస్ట్ ఎసెట్ క్లాస్ అని చెప్పొచ్చు అండి. అసెట్ క్లాస్ జనాలకి అంటే మార్కెట్లో ఎలాగా స్ప్రెడ్ అయిందంటే మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ పెడితే డబ్బులు పోతాయి, హైలీ రిస్క్ అంటారు. బట్ నోబడి అంటే అవేర్నెస్ వస్తుంది ఇప్పుడు, బట్ ఎంతవరకు ఇంకా అర్థం చేసుకున్నారా అనేది క్వశ్చన్ మార్క్. వాళ్ళకి ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం, మనం వీడియోస్ చేస్తున్నాం చూస్తున్నారు, బట్ చూసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడితే మనం చెప్పగలుస్తాం ఎంత రిస్క్ ఉంటుంది, ఎలాగుంటుంది, ఎంత సంవత్సరం చేస్తారు వాళ్ళు, దాన్ని బట్టి మనం చెప్పగలుస్తాం. సో ఈ రిచ్ అనేది ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకుంటే అవ్వచ్చండి మ్యూచువల్ ఫండ్స్లో, దేర్ ఇస్ నో డౌట్. అండ్ మీరు చెప్పిన విషయాల్లో ఇంకా ముఖ్యంగా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇందులోనే ఉంది. అండ్ తప్పకుండా హిస్టారికల్గా ఈవెన్ అంటే సజెస్ట్ చేయకపోయినా 15-20% వచ్చినవి కూడా ఉన్నాయి. సో 1 ఇయర్లో అయితే 60% వచ్చిన రిజల్ట్స్ వచ్చిన ఫండ్స్ ఉన్నాయి. సో చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రైట్ కన్సిస్టెంట్ యాక్షన్ చాలా ఇంపార్టెంట్. బట్ ఒక్కటే సార్ విరాట్ గారు, మ్యూచువల్ ఫండ్కి వచ్చేటప్పుడు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ సార్. షార్ట్ టర్మ్ మాత్రం రాకండి. 20, 30, 40, 50% రిటర్న్స్ చూసి మీరు 1 ఇయర్ ఇన్వెస్ట్ చేయడానికి, 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం రాకండి. మ్యాజిక్ చూడాలంటే లాంగ్ టర్మ్ చేయాలి. లాంగ్ టర్మ్ అయితేనే రండి. ఏ డబ్బులు అయితే మీకు అవసరం లేదో దానికే రండి. అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ 100 రిచ్ అనే ఛాన్సెస్ చాలా హై. షార్ట్ టర్మ్కి వచ్చి రిచ్ అయిపోదాం అంటే మాత్రం ఈ ఫీల్డ్, ఈ మ్యూచువల్ ఫండ్ అనేది కాదు, నాట్ సూటబుల్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా చాలామందికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనే ఒక మెయిన్ థింగ్ ఉన్నా కానీ చాలామంది 1 ఇయర్లోనే 2 ఇయర్స్లోనే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఒక ఇన్కమ్ చూడగానే. బట్ దానికంటే కూడా మీరు కాస్త పేషెన్స్తో ఓపిక బట్టి ఒక 30 ఇయర్స్ అట్లీస్ట్ 20 ఇయర్స్ మీరు వెయిట్ చేసినట్లయితే మీరు చూసే రిజల్ట్స్ అనేవి, మీరు చూసే ROI అనేది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మ్యాజిక్ నెంబర్ అనేది మీరు చూడొచ్చు. దానికి సంబంధించి మీరు ఒక కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ మీరు అలవాటు చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీరు అమలు చేసుకుంటూ ఉండాలి. ఆ SIPని రెగ్యులర్గా చేయడం ద్వారా మీరు లాంగ్ టర్మ్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ద్వారా ఎంతో ఎర్న్ చేయొచ్చు అని మనకి చంద్రశేఖర్ గారు అయితే చెప్తా ఉన్నారు. అండ్ ఇలా ప్రీవియస్గా కొన్ని కేస్ స్టడీస్లో చాలామంది చేయడం ద్వారా ఎంతో మంచి ఒక కాపర్స్ని అయితే బిల్డ్ చేసుకోవడం జరిగింది. సో అలా మీరు కూడా ఒకరు అవ్వాలనుకుంటారా? మీ గోల్ బట్టి అమౌంట్ని అరేంజ్ చేసుకోవాలి, మెన్షన్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి అండ్ దాన్ని బిల్డ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.